పేపర్ 1కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్ లేదా కొన్ని రాష్ట్రాల్లో మనకు సీనియర్ సెకండరీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు, లేదా దీనికి తత్సమానమైనటువంటి కోర్సును చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో అట్లీస్ట్ 50% సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని మనకు వెసులుబాట్లు కూడా కల్పించడం అనేది జరిగింది కొన్ని వర్గాల వారికి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరి వరకు 5% ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీరు 45% మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది ఇంటర్మీడియట్ పరీక్షలలో. ఇక మరికొన్ని అంశాలు కనుక చూస్తే వీరు ఇంటర్మీడియట్తో పాటుగా ఇక్కడ ఎండ్ అన్నాం కాబట్టి పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 సంవత్సరాల నిడివి కలిగినటువంటి బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీని కానివ్వండి, లేదా 2 సంవత్సరాల కాలపరిమితితో ఉన్నటువంటి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అభ్యర్థులకు వెసులుబాటును కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు, అంటే వారిని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక మరికొన్ని అంశాలను కనుక మనం చూస్తే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంటర్మీడియట్ 45% మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది అనేటటువంటి క్రైటీరియా ఒకటి ఇవ్వడం జరిగింది. వీరికి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఇది పాసిబుల్ అవ్వడం జరుగుతుంది, లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ 40% సెక్యూర్ చేసినా సరిపోతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి కనుక మనం గమనిస్తే ఇది 6th, 7th, 8th క్లాస్ సిలబస్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవిధంగా హై స్కూళ్ళలో పనిచేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి పేపర్ 2 అనేది కంపల్సరీ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటి కావచ్చు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు కావచ్చు, ప్రమోషన్ని కనుక పొందేటటువంటి పరిస్థితులలో వీరు కూడా పేపర్ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితుల ప్రకారము. భవిష్యత్తులో ఇది ఏ విధంగా మారిందనుకోండి, అలాంటప్పుడు న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి అప్లైడ్. సో ఇక్కడ వీరికి ఉన్నటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే వీరు గ్రాడ్యుయేషన్ని అట్లీస్ట్ 50% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 45 మార్క్స్ సెక్యూర్ చేసినా సరిపోతుంది, అంటే వీరికి ఒక 5% ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.